అక్కడ ఒక పెద్ద చెట్టు కింద రక్తంతో తడిసిన కత్తి, ఆ కత్తి తీసుకొచ్చాడు. ఆ కత్తి ఇంట్లో పెట్టాడు. ఎప్పుడైతే అది ఇంట్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి మా ఇల్లు పాడైపోయిందండి. చిన్నపిల్లల్ని అడవుల్లో బలిచ్చి ఆ కత్తి ఆ చెట్టు కింద పెట్టి వచ్చేస్తారు. ఆ కత్తిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఫస్ట్ నాన్న చనిపోయాడు, తర్వాత అమ్మ చనిపోయింది, తర్వాత తాత చనిపోయాడు, తర్వాత మావయ్య చనిపోయాడు. ఇప్పుడు మా అమ్మగారు చనిపోయేసరికి తమ్ముడు నేను ఇప్పుడు ఇద్దరు అనాథలు అయిపోయాం. మా అమ్మగారు చనిపోయిన తర్వాత 7th క్లాస్ నుండి మా అమ్మగారు చనిపోయారు. 7th నుంచి ఫుల్ డ్రింకర్, వాటర్ కలపకుండా తాగేవాడిని. మెయిన్ ఏంటంటే నాకు ఖైనీలు, అమ్మర్లు, గుట్కా బయటలు అన్నీ అలవాట్లు ఉన్నాయి. లవ్లని ఇష్టానుసారంగా నైట్ అంతా ఫోన్ మాట్లాడేవాడిని. 4, 5, 6, 7 అమ్మాయిలతో కాంటాక్ట్లో ఉండి నా వైపు తిప్పుకొని అన్నీ చేసేవాడిని. అడవిలో నేను చేస్తున్న ఆ ప్రభు దగ్గర గడుపుతున్న ఆ యొక్క అనుభవాలే అప్పుడు ఒక బలమైన రెక్కల శబ్దం పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తూ ఉంటే చూద్దాం అనుకుంటున్నాను కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను. శబ్దం భయంకరంగా వినబడతా ఉంది. ఎవరో ఒక వ్యక్తి వచ్చి నా తల మీద చేయి పెట్టినట్టు నాకు అనిపించింది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన ఒక ప్రేరేపణ అని చెప్పొచ్చు, మరి ఆయన స్వరం అని చెప్పొచ్చు తెలియదు, కానీ ఆయన నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాను. నేను ఏ రోజు కూడా ప్రార్థన చేయలేదు, నా కన్నీళ్ళే చేసే. నా కన్నీటి భాష విన్న దేవుడు అందరి ముందు నా తలెత్తాడు. వాడు నీ బలహీనత నీ ముందు పెట్టినప్పుడు వాడి బలహీనత నా శిలువ యాగం యేసుక్రీస్తు అని వాడి ముందు పెట్టు. విజయం మందే. ఆమేన్. ప్రైజ్లా, నేను మీ తమ్ముడు జోషిని ఒక మంచి సాక్ష్యం మీ ముందుకు తేవడానికి దేవుడు కృపను చూపించడం బట్టి దేవుడికే వేలాది స్తుతి స్తోత్రములు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సాక్ష్యంలోకి వెళ్ళిపోదాం. సజీవుడైన యేసుక్రీస్తు నామములో ఇట్టి అవకాశం ఇచ్చిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇలా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ జోషి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు నేను ఇలా దేవుని సేవలో ఉన్నానంటే కేవలం దేవుని కృపే. ఎందుకంటే నేను ఎప్పుడో చనిపోవాలి, నా జీవితం ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవాలి, కానీ దేవుడు మాత్రం ఆయన ఉద్దేశాలు నా మీద ప్రత్యేకంగా ఉన్నాయి. ఆయన ఉద్దేశాలు ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పడానికి నా పుట్టుక నుంచే ఉన్నాయి. నన్ను దేవుడు నేను పుట్టిన తర్వాత చనిపోయానంట. చనిపోతే అందరూ ఏడుస్తున్నారు. మా అమ్మగారు హాస్పిటల్లో అందరూ ఏడుస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే మొదటి వ్యక్తి నేనే ఇప్పుడు పుట్టింది. ఇలా ఉన్న క్రమంలో ఏం జరిగింది అంటే 1 hour అయిపోయింది, 2 hours అయిపోయినాయి. ఇక అన్ని ఏర్పాట్లు చేశారు. కొండను తీసుకొచ్చి అందులో పెట్టేసి ఏదో చేద్దామని ఇక అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న ఒక సిస్టర్ గారు, అంటే నర్సు గారు, చిన్న ప్రార్థన చేద్దామని, నేను చిన్న ప్రార్థన చేస్తానండి అని చెప్పి నన్ను దగ్గర తీసుకొని ప్రార్థన చేశారు. ప్రభువా, ఇతను నీ చిత్తంలో ఉన్నాడంటే ఇతన్ని బ్రతికించు, లేవనెత్తండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసిందండి. ప్రార్థన చేయగానే వెంటనే దిగ్గులు లేచాను. ఆమేన్. కేవలం దేవుని కృప. అంటే నా పుట్టుక దగ్గర నుంచి, ఇంకా చెప్పాలి అంటే పుట్టుక లోపల, అంటే గర్భంలో ఉన్నప్పుడే దేవుని ఉద్దేశాలు ప్రత్యేకంగా నా మీద ఉన్నాయి. పుట్టుకలోనే చనిపోయిన వ్యక్తిని నేను. అలాంటి నన్ను దేవుడు, ఆ తల్లి చేసిన ప్రార్థన, ఆవిడెవరో నాకు తెలియదు, తెలిస్తే బాగుండు, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. అప్పుడు దేవుడు అంటే ఎవరో మీకు తెలుసా అండి? లేదండి, అసలు లేదు. మా ఫ్యామిలీ వచ్చేసి విగ్రహారాధనకు సంబంధించిన ఫ్యామిలీ. ఎందుకంటే మా మామగారు కానీ మా మావయ్యలు కానీ అందరూ కూడా బహు విగ్రహారాధికులు. పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని అన్ని గుళ్ళకు తిరుగుతూ ఇష్టానుసారంగా ఇది చేసేవాళ్ళు. యేసుక్రీస్తు వారంటే అంత యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఊరు మొత్తం మా ఇంటి దగ్గరే ఉండేది. పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి, ఆ రోజుల్లో ఒక టీవీ పెట్టేసి సినిమాలు అన్నీ చేసి అందరూ పండుగలాగా ఉండేది. పెద్ద ఫ్యామిలీ, ఇంచుమించు 20-30 మంది ఎప్పుడు ఇంట్లో ఉంటారు. పెద్ద ఫ్యామిలీ. ఇలా ఉన్న ఈ ఫ్యామిలీలో ఒకరోజు మా నాన్నగారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే, అంటే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను ఒక కత్తి తీసుకొచ్చాను, ఇంట్లో ఉంది అని అన్నాడు. ఆ కత్తి ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో సమాధానం లేదండి. భయంకరమైన సిచ్యువేషన్. ఆ కత్తి అంటే ఏం కత్తి? అంటే మా నాన్నగారు లారీ డ్రైవర్. ఓకే. అయితే అడవుల మధ్యలో వాళ్ళు స్టే చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కసారి. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు భోజనం చేసుకుని మామూలుగా బాత్రూమ్ కని వెళ్ళారట. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద
రక్తంతో తడిసిన ఒక కత్తి. ఆ కత్తిని తీసుకొచ్చి ఇది పొలలో నలగొట్టడానికి, విరగొట్టడానికి, చెట్లు నరుక్కోవడానికి ఉపయోగపడద్దని ఆ కత్తి తీసుకొచ్చాడు. ఆ కత్తి ఇంట్లో పెట్టాడు. ఎప్పుడైతే అది ఇంట్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి మా ఇల్లు పాడైపోయిందండి. ఒకరికొకరు సమాధానం లేదు, ఒకరికొకరు నెమ్మది లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఏం చేసినా ఎంతోమందిని పిలిపించారు, పూజారుల ఇంటికి పిలిపించారు, చేతబడి చేసే వాళ్ళని పిలిపించారు. ఇంట్లోకి ఎంతమంది తీసుకొచ్చినా కానీ ప్రయోజనం లేదు. ఎన్నో నిమ్మకాయలని, కోళ్ళని, 3 దారులు అలా పడేయాలని ఎన్నో చెప్పారు, ఏం ప్రయోజనం లేదు. అయితే అడిగారు క్లారిటీగా, మా నాన్న అడిగారు, ఏడిది ఈ కత్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కత్తి అని క్లారిటీగా అడిగినప్పుడు అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఈ కత్తి కొండదేవర్ల మధ్యలో పిల్లల్ని బలిస్తారు, ఆ కత్తి అన్నారు. ఎప్పుడైతే అది మాకు ఇంట్లో ఉందో ఇక స్టార్ట్ అయిపోయింది. మా నాన్నగారికి ఫస్ట్ జ్వరం వచ్చింది. పిల్లల్ని బలిచ్చి ఆ కత్తి ఆ చెట్టు కింద పెట్టి వచ్చేస్తారు. ఇప్పుడు ఆ కత్తి తీసుకొచ్చాడు మా నాన్నగారు. అయితే ఈ క్రమంలో మా నాన్నగారికి అనారోగ్యం వచ్చింది. అదేంటండి కొద్ది రోజుల్లోనే ఒక 1 వీక్లో 10 డేస్లో పూర్తిగా సిక్ అయిపోయాడు. కామర్లు, పచ్చ కామర్లు వచ్చేసాయి, పూర్తిగా అయిపోయాడు. హాస్పిటల్కి అన్ని హాస్పిటల్ తిరిగారు. ఊరు మొత్తం మా నాన్న అంటే చాలా ఇష్టం. అలాంటి ఉన్న వ్యక్తికి ఎలా అయిపోయింది, అంత మంచివాడు ఎలా అని అనుకుని అందరూ కూడా సపోర్ట్ చేశారు, అంతా బాగానే ఉంది. 3 రోజుల్లో తీసుకెళ్ళిపోండి అయిపోయిందని అన్నారు. సరే ఇంటికి తీసుకొచ్చినాం. మొత్తం ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది, కళ్ళు తేలేస్తున్నాడు. తీసుకొచ్చిన 3వ రోజు చనిపోయాడు. నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక సరే మా అమ్మగారి మమ్మల్ని అన్నీ చూసుకుంటూ ఉంది. అప్పుడు నేను 4th క్లాస్ మా నాన్నగారు చనిపోయినప్పుడు. ఇలా ఉన్న ఈ క్రమంలో 1 ఇయర్కి మా తాతయ్య గారికి ఇక్కడ గడ్డ వచ్చింది, ఒక గడ్డలాగా వచ్చింది. సరే అది అలా ఉండి మెడిసిన్ వాడుతున్నారు, అది అయినా పెరుగుతూనే ఉంది. అలా పెరిగి పెరిగి పురుగులు పడిపోయాయి. పురుగులు పడిపోతే చూపించాం, అన్ని చోట్ల తిప్పి చూపించాం. ఆ పురుగులు ఇంకా ఎక్కువైపోయి ఆయన కూడా చనిపోయాడు. 1 ఇయర్కి 1 ఇయర్కి తాతయ్య గారు కూడా చనిపోయారు. ఇదైన క్రమంలో మళ్ళీ 1 ఇయర్కి మా అమ్మగారికి సేమ్ అదే ప్లేస్లో గడ్డ వచ్చింది. ఆ గడ్డ పెరుగుతూ అలా వచ్చింది. మా అమ్మగారిని ఎన్నో చోట్ల చూపించాం, అన్ని చోట్ల చూపించాం. చివరి స్టేజ్ అనుకున్న క్రమంలో మా అమ్మగారు కూడా బాప్తిసం పొందారు ప్రభు దగ్గరికి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒకరోజు మా అమ్మ నాన్న నన్ను వేరే ఊరు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, నాకు బాగా నిమ్ము, అనారోగ్యం అక్కడ వాతావరణం పడక అనారోగ్యం వల్ల నేను కూడా చనిపోయే పరిస్థితి మళ్ళీ ఎదురైంది. ఒకరోజు ఇంటికి తీసుకొచ్చాక ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోయారు. మా అమ్మగారి దగ్గర తీసుకొని అప్పుడు కూడా చావు బతుకుల్లో ఉన్న పరిస్థితుల్లో అప్పుడు కూడా అందరూ కలిసి ప్రార్థన చేశారు. మళ్ళీ అన్నులే దేవుడు సహాయం చేస్తాడేమోనని అప్పటికి మా తాతగారు ఒక ఆయన నమ్ముకుని ఉన్నాడు. ఆ నమ్ముకున్న దాన్ని బట్టి కలిసి అందరూ చిన్న ప్రార్థన చేశారు. మళ్ళీ దేవుడు బతికిచ్చాడు. అట్లా మా మామగారికి ఆయాసం ఉంది. ఆయాసం ఉన్నప్పుడు ప్రభువుని తలంచుకుంటే యేసయ్య అద్భుతం చేయాలంటే ఆయాసం తగ్గిపోయేది. ఇలా ఆవిడకి నమ్మకం కలిగింది. ఈ నమ్మకాన్ని బట్టి ఏం చేశారనంటే, మా అమ్మగారు మందిరానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. మా అమ్మగారు కూడా వెళ్ళి ఇది తగ్గుతాయేమోనని ఆవిడ కూడా దేవుని పనిలో ఉండటం, దేవుని సేవ చేయటం, అంటే చర్చిలో పరిచర్య ఇవన్నీ చేయటం, అలాగే బాప్తిసం పొందారు. ఇది ఎక్కువైపోయింది. అయితే అందరి దగ్గర మా అమ్మగారు అందరి దగ్గర క్షమాపణ అడిగింది. ఎవరినేమన్నా అన్నా ఏదన్నా అందరి దగ్గర క్షమాపణ అడిగింది. అయితే నూజివీడు దగ్గర రామన్నగూడెం హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. నన్ను రమ్మని పిలిచారు. మా అమ్మగారు రమ్మని చెప్పారని చెప్తే నేను వెళ్ళాను. అప్పుడు నా వయసు తక్కువ, చాలా చిన్నవాడిని. వెళ్ళినప్పుడు అమ్మగారు అన్నారు, బ్రతికితే యేసయ్య కోసం బతకండి అయ్యా, లోకానుసారంగా బ్రతకండి. ఒక్క మాటేనండి నాతో మాట్లాడింది. ఆ మాట మాట్లాడారు. నేను అక్కడి నుంచి వచ్చేసేసాను. అప్పటికే మా అమ్మగారికి ఆపరేషన్ చేస్తే దానివల్ల ఇక్కడ రక్త గడ్డలు కట్టాయట. దానివల్ల లేటుగా మాట్లాడుతుంది వాయిస్ మాట. సరే నేను వెళ్ళిపోయాను, హాస్టల్లో ఉన్నాను. మళ్ళీ ఒక 10 days 15 days తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, ఇంటికి రావాల్సిందే అని అన్నారు. వెళ్ళాను. ఇంటికి వెళ్ళి చూస్తే మా అమ్మ మంచం మీద పడిపోయింది, లెగట్లేదు, స్పర్శ లేదు, ఏమీ లేదు. ఇక నేను చర్చిలోకి వెళ్ళాను. ఆదివారం ఆ రోజు ప్రార్థన అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు అందరూ ఏడుస్తున్నారు. ఏంటి వెళ్ళని చూస్తే మా అమ్మగారు కూడా చనిపోయారు. అమ్మ కూడా చనిపోయారు. 1 yearకే మా తాతగారు చనిపోయిన 1 yearకి. సంవత్సరానికి ఒకరు చనిపోతూ వస్తున్నారు. సంవత్సరానికి చనిపోతూ వస్తున్నారు. నెక్స్ట్ ఇయర్
మా అమ్మగారు చనిపోయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను హాస్టల్లో ఉన్నాను. మళ్ళీ ఫోన్ వచ్చింది, మీ మావయ్యకి ఆరోగ్యం బాగాలేదట, రమ్మంటున్నారని చెప్తే వచ్చేసాను. నేను ఇంటికి రాగానే మీ మామ ఇక్కడ కాదు కర్ణాటకలో ఉన్నాడు, అక్కడ వాళ్ళు వంట మేస్తర్లు కంపెనీలలో చేస్తారు, అయితే అక్కడ నుంచి తీసుకురావాలి, కొంచెం అనారోగ్యంగా ఉందంటే వీళ్ళు వెళ్ళారు. మా మామగారు అత్తగారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే తిరిగి ఇంటికి వచ్చేసరికి శవమై ఉన్నాడు. మావయ్య కూడా చనిపోయాడు. 1 ఇయర్కి వీళ్ళందరూ బహువిగ్రహారాధికులు అండి. మా పెద్ద మావయ్య మా అమ్మగారు చనిపోయినప్పుడు ఒక మాట అన్నాడండి. వాళ్ళు అంటే మా నాన్న చూసుకున్నారు, అంటే ఈ ఎఫెక్ట్ వల్ల మా నాన్నగారిని మా తాతగారిని మా అమ్మగారిని చూసుకున్నారు. ఇప్పుడు మా అమ్మగారు చనిపోయేసరికి మీ ఇద్దరం ఒంటరిగా, మా తమ్ముడు నేను ఇప్పుడు ఇద్దరం అనాథలు అయిపోయాం. వీళ్ళు ఎవరో పట్టించుకొని అంటున్నారు. ఇప్పుడు రోజు చేయాలి కదా, రోజు జ్ఞాపకార్థం చేయాలి కదా. వాళ్ళు అంటున్నారు చిన్న రోజు పెద్ద రోజు చేయాలి అని అంటూ ఉంటే లేదు మామూలుగా జ్ఞాపకార్థం కూడిగలాగా ప్రభువులో పెట్టవచ్చు అనుకుంటుంటే అసలు మేమేమీ చేయం, మాకు అవసరం లేదని వాళ్ళు గొడవలు పెట్టుకొని మా తమ్ముడు నేను పక్కన కూర్చొని ఉంటే మా పెద్దమ్మ అన్నాడు, మీ నాన్న చనిపోయాడు, మీ అమ్మ చనిపోయింది, మీ తమ్ముడేమో మీ నాన్న పోలికలో ఉన్నాడు, నువ్వేమో మీ అమ్మ పోలికలో ఉన్నావు, మీ ఇద్దరు వల్ల వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి మీ ఇద్దరు కూడా చచ్చిపోండి అని అన్నాడు. మీరు కూడా చచ్చిపోండి అన్నాడు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు, నేను ఏడ్చానండి. మా మామగారు వెంటనే వచ్చి దగ్గరకు వచ్చి కౌగులించుకున్నారు. మీరు ఎవరు చూడకపోయినా నేను చూసుకుంటానని. వీళ్ళకి ఇలాంటి అనారోగ్యాలు ఇన్ని ఇబ్బందులు రావటం వల్ల ఎన్నో మన మనీ అంతా ఖర్చు చేశారు, మొత్తాన్ని అమ్మేసుకునేది అన్నీ చేసేసారు. ఏమీ లేని పరిస్థితిలోకి ఎంతకంటే పెద్ద ఫ్యామిలీ చెల్లాచెదిరైపోయింది కుటుంబాలు మొత్తం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మా అమ్మగారు చనిపోయే ముందు ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇంటికి కొందరు చేతబడి చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి తీసుకొచ్చాం. చేతబడి చేశారంటున్నారని తీసుకొచ్చాం. ఒకడేమో 1 రూపీకి ఆయన పైకేసి బొమ్మ పడితే బతికిద్ది, బొరుసు పడితే చచ్చిపోద్ది అని చెప్పేసి అట్లా కూడా ఎన్నో ప్రయత్నాలు ఎన్ని చేసాము. దేవతలు అన్నారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాం, అక్కడ తీసుకున్నాం, అందరిని ఇంటికి రప్పించాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం ప్రయోజనం లేదు. చనిపోయారు. యేసు ప్రభువుని మేము అంతకేం నమ్మలేదండి. వాళ్ళు ప్రభువుని నమ్మారు కానీ ప్రభు దగ్గరికి వచ్చారు కానీ సరిగ్గా నమ్మలేదు, ఏదో పైన ఉన్నారు. ఇలాంటి ఈ క్రమంలో మా మామయ్య కూడా మమ్మల్ని చనిపోమన్నాడు. మా మామగారు మమ్మల్ని దగ్గర తీసుకున్నారు. మీరు నమ్మండి, మా అమ్మగారు చనిపోయిన తర్వాత 7th క్లాస్ నుండి నేను 6th, 5th కానీ 6th కానీ 7th కానీ మంచి క్లవర్ స్టూడెంట్, బాగా చదువుతాను. 7th ఎండింగ్ అయిపోయింది. మా అమ్మగారు చనిపోయారు. 7th నుంచి ఫుల్ డ్రింకర్, ఏం వాటర్ కలపకుండా తాగేవాడిని. 7వ తరగతి. అప్పుడు మీ వయసు ఎంత బ్రదర్? ఇంచుమించు 14 ఉంటాయండి. 14 సంవత్సరాలకి పచ్చిమందు తాగి ఫుల్ డ్రింకర్. ఎలా అంటే అమ్మ నాన్న లేరని మా వార్డెన్ గారు డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఒక 50 రూపీస్ 100 రూపీస్ అట్లా ఇస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా అలా ఇస్తూ ఉంటే నేనేం చేసేవాడినంటే వెళ్ళి తాగేవాడిని. ఫ్రెండ్స్ అండి, మెయిన్ ఏంటంటే నాకు ఖైనీలు, అమ్మర్లు, గుట్కా బయటలు అన్నీ అలవాట్లు ఉన్నాయి, లేదంటూ ఏమీ లేదు. అన్నీ అలవాట్లేని ఈ సహవాసం ఒకటి. ఇక అప్పటి నుండి 7th ఎండింగ్ నుండి 8th క్లాస్ నుండి ఫుల్ డ్రింకర్. మా స్కూల్లో కూడా అందరికీ తెలుసండి. హాస్టల్లో నేనంటే పలానా వ్యక్తి అలా తాగుబోతుడు. కాలేజీలో ఉన్నప్పుడు కూడా నాకు పేరు కూడా పెట్టారు, వీడు తాగుబోతుడని. అంటే అంత నీచమైన బ్రతుకు. ఫుల్గా తాగేవాడిని, లవ్వులని ఇష్టానుసారంగా చేసేవాడిని. నాకు ఏ మాత్రం కూడా స్కూల్లో కూడా మంచి పేరు లేదండి, బ్యాడ్ నేమ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా అమ్మమ్మ గారు మా తమ్ముడు టీసీ కోసం వెళ్తే, ఒక 5 years బ్యాక్ టీసీ కోసం వెళ్తే, మీ ఓడు రవి బతుకున్నాడా చచ్చిపోయాడా అని అడిగారట. మా మామగారు ఆయన ముందు ఏడుస్తూ, అయ్యా చచ్చిపోయేవాడే కానీ దేవుడు బతికిచ్చాడు, దేవుడు వాడిని బతికిచ్చాడయ్యా, ఈరోజు గొప్ప సేవ చేస్తున్నాడు. ఒకసారి అదేదో ఉందంటగా, ఏంటది అది యూట్యూబ్, అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి, వాడి పేరు మీద ఏముంటుంది అని చెప్తే మా సార్ చూసి నా గురించి డిబేట్ చేశాడు, ఎన్ని అడిగాడు. అంటే నేను చెప్పగలిగిన ఒకే ఒక్క మాట ఏంటంటే,
నీచమైన బ్రతుకు నీచమైన బ్రతుకే, దాన్ని స్వప్నంగా మనం అనుకుంటాం. అంటే అదొక కళ, అదొక కళ. కానీ కళలోంచి బయటికి తీసుకొచ్చేవాడు యేసుక్రీస్తు వారు. అలాంటి నీచమైన బ్రతుకు, తాగుడు, విపరీతంగా తాగేవాడిని. ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని కదండి. నేను చిన్నవాడినైనా సరే ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని కాదు. పచ్చి బూతులు మాట్లాడుతూ, ఇష్టానుసారంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఇలా ఉన్న ఈ క్రమంలో నాది 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మమ్మ గారు కూడా మంచం మీద పడిపోయారు. మా ఇద్దరిని, మా తమ్ముని నన్ను తీసుకున్న ఆవిడ, దగ్గర తీసుకున్న ఆవిడ అమ్మమ్మ గారు. నిజంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు మా ఇంట్లో ఏమీ లేని పరిస్థితి అండి. ఎంత నీచమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామంటే, మేము మంచిగా ఉన్న వ్యక్తులం, కానీ మా ఇంటికి పట్టిన శాపం, విగ్రహారాధన వల్ల వచ్చిన శాపం మా జీవితాన్ని పాడు చేసేసిందండి. మా కుటుంబాన్ని నాశనం చేసేసింది. ఆ కత్తి ఇంట్లో ఉందన్నారు కదా, తర్వాత అది ఎలా గుర్తించారు? అంటే మా నాన్నగారు క్లారిటీ ఇచ్చారు దాని గురించి, కత్తి గురించి క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇవ్వటం వల్ల దాన్ని మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆ కత్తిని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు చచ్చిపోతున్నారు. అది కూడా ఉంది. మళ్ళీ మా ఇంటి ఎదురుగా ఒక తాతగారు ఉంటారు. ఆయన వచ్చి ఈ కత్తి ఏం చేస్తారా, ఈ కత్తి ఏం చేస్తారని పట్టుకున్నాడు. మీరు నమ్మండి, 1 monthలో చనిపోయాడు. అయితే దాన్ని ఏం చేసామంటే, ఆ కత్తి తీసుకువెళ్ళి మా ఇంటి వెనకాల ఒక మామిడి తోట ఉంటుంది, ఆ తోటలో విసిరేసాం. అది ఏమైపోయిందో తెలియదు, ఏమైపోయిందో మాకు తెలియదు. అది అలా జరిగిపోయిన తర్వాత ఆ కంటిన్యూ అయితే జరుగుతూనే ఉన్నాయి, మరణాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మా మామగారు మంచాన పడిపోయారు, అర్థం కాని పరిస్థితి. మీరు ఇంకో విషయం కూడా ఇంకో విషయం ఏంటంటే, ఏమీ లేని పరిస్థితి కుటుంబంగా మారిపోయిందండి. నాకు సరైన చెప్పులు కూడా లేవండి. ఒక్క డ్రెస్ని 3 నెలలు వేసుకున్నాను. ఒక్క డ్రెస్ని. నాకు కలిసి వచ్చిన విషయం ఏంటంటే, స్కూల్ డ్రెస్ ఉంది కదా, ఆ స్కూల్ డ్రెస్ ఎవ్రీడే వేసుకోవాలి. శుక్రవారం కూడా స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళేవాడిని. అంత పరిస్థితి, లేమి పరిస్థితి. అంటే అర్థం చేసుకునేవాళ్ళు లేరు, తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు, ఏమి కొనిచ్చేవాళ్ళు లేరు. మామూలంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. పట్టించుకున్న కొంతమంది, అది కూడా కొంత మట్టుకే. ఇలా ఉన్న ఈ క్రమంలో మా అమ్మగారి విషయంలో అయితే ఎంత కష్టపడి మమ్మల్ని చదివించారండి. నేను ఈరోజు ఒక సేవకుని అయ్యానంటే కేవలం మా అమ్మగారే. మా నాన్నగారు సైడ్లో ఉన్నోళ్ళు అదర్ కాస్ట్, వేరే కాస్ట్, వాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు బాగా. ఈ ఉన్న క్రమంలో వాళ్ళు మమ్మల్ని వదిలేశారు. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అసలు పూర్తిగా మమ్మల్ని వదిలేశారు. వాళ్ళకు ఉన్నాయి ఎకరాలు ఉన్నాయి, అన్నీ బాగా మమ్మల్ని పూర్తిగా వదిలేశారు. మేము కూడా, మాకు ఇప్పుడు అర్థమైంది ఎవరు దగ్గర ఉన్న వాళ్ళు, ఎవరు కావాల్సిన వాళ్ళని. అందుకని మేము కూడా పక్కన పెట్టేశాం. నేను రీసెంట్గా వెళ్ళి వాళ్ళని కూడా స్పందించి మాట్లాడి దేవుని గురించి చెప్పేసి వచ్చాను. అంటే అందరూ వదిలేసిన పరిస్థితుల్లో, ఎవరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో చెప్పులు కూడా లేవు, సరైన బట్టలు కూడా ఉండేవి కావు. ఒకవేళ డబ్బులు ఉంటే ఆ డబ్బులు తాగటానికి, ఈ అమ్మర్ ప్యాకెట్లకి, వీటికి, ఈ గుట్కాలకి, వీటికే సరిపోయేవి. సరైన బట్టలు ఉండేవి కావు. ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. నన్ను ఇప్పుడు చూస్తే ఏదో అంటూ ఉంటారు కదా సామెత, ఒకరిని చూస్తే కొట్టాలనిపించింది, ఒకరిని పెడితే పెట్టాలనిపిస్తుంది అంటారు. నన్ను చూస్తే అందరికీ కొట్టాలనిపిస్తాడు. నా జీవితమే అంత. ఎప్పుడు చూసినా నా జీవితం బాధాకరంగా ఉండేది. మా అమ్మగారి విషయంలో అయితే నేను ఆవిడకి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేను. ఎందుకంటే దేవుడు ఆవిడని ఎన్నుకొని మమ్మల్ని ఇలా కాపాడేలా చేశాడు. అన్ని చోట్ల పనులు చేస్తండి, పనులు చేస్తూ మమ్మల్ని బతికించింది. ఆ ఇంట్లో పని చేసి మమ్మల్ని బతికించింది. అన్నీ పోగొట్టుకున్నాం, కానీ ఆవిడ ద్వారా దేవుడు మాకు ఊపిరిని పోసాడు. ఎందుకంటే అందరూ వదిలేస్తే ఇంకా గాలికి ఇదైపోయేవాళ్ళం, కానీ దేవుడు మాత్రం ఆవిడ ద్వారా మమ్మల్ని ఇచ్చేసాడు. చివరికి మీ అమ్మమ్మ కూడా మంచం మీద ఉన్నారు. ఈ మంచం మీద ఉన్న క్రమంలో నేను ఫుల్గా డ్రింకర్, బాగా తాగుతున్నాను, ఇష్టానుసారంగా జీవిస్తున్నాను. ఈ క్రమంలో మెడ్రాస్ నుండి ఒక సేవకుడు వచ్చి మీటింగ్ అని వచ్చేసి పలానా వ్యక్తులు యవనస్తులని పిలిస్తే వెళ్ళాం. ఇంకా 4 సహోదరులు కలిసి వెళ్తే మీరు మోకాళ్ళు వేయండి అన్నాడు. దేనికండి? మీరు మీ పాపాలు ఒప్పుకోవాలన్నాడు. దేనికండి? మేమేం పాపం చేయట్లేదు కానీ వేయండి తెలుసులేనని ఆయన తమిళ్ మళ్ళీ మాట్లాడేది. అయితే మోకాళ్ళు వేసాం, మా పాపాలు మేము ఒప్పుకుంటున్నాం, తాగుతున్నాం, ఇలా చేస్తున్నామని చెప్తూ ఉంటే భారం బయటికి వెళ్ళిపోతుందండి. నేను అనుభవించాను దాన్ని. నేను నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నప్పుడు నాలో ఉన్న ఒక భారం బయటికి వెళ్ళిపోతూ ఉంది.
ఇలా ఉన్న క్రమంలో ఆయన హస్తం తీసుకొచ్చి తల మీద చేయి పెట్టాడు, అంటే చేయి తీసుకొచ్చి తల మీద పెట్టాడు. ఆయన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే బలమైన శక్తి నన్ను తాకటం నేను చూశాను. ఆమేన్. ఆ శక్తి నన్ను తాకటం స్టార్ట్ అయ్యింది. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను దాన్ని. ఎంతో కొత్తగా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే ఆ మాటలు ఆ భాషలో నాకు అర్థమవుతున్నాయి, కానీ అసలు ఎందుకు మాట్లాడుతున్నాను నాకు తెలియదు. ఇట్లా వాటికి అర్థం తెలుస్తుంది, కానీ నేను ఏం మాట్లాడుతున్నాను నాకు తెలియదు. ఇప్పుడే మొట్టమొదటిసారిగా మోకాలు వేశాను. అంతే, మోకాలేసాను. అంతకుముందు అసలు వినాయక చవితులకి కానీ అన్నిటికి డ్యాన్స్ నేర్పించడం, కొరియోగ్రఫీ చేసి ఎన్ని చేసేవాడిని. అలాంటిది ఆ రోజు నేను మోకాలేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన హస్తం నన్ను తాకి ఆ ఆత్మచేత నేను నింపబడినప్పుడు నాకు అర్థం కాలేదు అసలుగా. మీరు నమ్మండి, అది జరిగిన తర్వాత నుండి ఆ ఆత్మ శక్తితో నింపబడిన తరువాత తాగాలనిపించట్లా, తిరగాలనిపించట్లా, ఇదేంటి కొత్తగా ఉంది ఏంటి అనిపించింది. కొందరు సహోదరుల ద్వారా అడవికి వెళ్ళటం స్టార్ట్ చేశాను. ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటల వరకు అడవిలోనే నిద్ర వస్తున్నా, ఆకలేస్తున్నా, ఒక వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి అందులోనే అక్కడే ప్రార్థన చేస్తూ ఆరాధన చేసుకుంటూ పాటలు పాడుతూ అట్లా 3 years కంటిన్యూ చేశాం. ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు ప్రార్థనే, పాటలే, దేవుని స్తుతి చెల్లించడమే, ఇంకేమీ లేదు. ఈ విధంగా చేసి ఒక్కోసారి నైట్ 9 అయిపోయేది, 12 అయిపోయేది, ఒక్కోసారి సాయంత్రం కాలం వెళ్తే నైట్ అయిపోయేది. అలా ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా 1 yearలోనే దేవుడు సేవకు మాట్లాడాడు, సేవ గురించి. అప్పుడు ఏంటంటే నేను ఆర్మీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. అప్పటికి ఎంతవరకు చదువుకున్నారండి? అప్పుడు ఇంటర్మీడియట్ ఆర్మీకి వెళ్ళాలని సిద్ధపడ్డాను. ఈ క్రమంలో నేను దేవుడు మాట్లాడు, అందరితో మాట్లాడలే, ఏదో అంటుంటారు మాట్లాడలే అని నేనేం చేశానంటే నేను ఆర్మీకి వెళ్దాం అనుకుంటున్నాను. అది నా ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చేసింది, రికమెండేషన్తో అంతా వెళ్ళిపోతాను, అయిపోద్ది, పని అయిపోద్ది అనుకుంటున్నాను. ప్రభా మరి మీరు అందరు తిడుతున్నారయ్యా, అమ్మమ్మ గారు తిడుతున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ వదిలేసి వెళ్ళిపోతే బాగోదు కదా, ఆవిడ చూపియాలి కదా, కొంచెం మనీ అంతా ఇది బాగుంటుంది కదా అని అడిగాను. కరెక్ట్గా దేవుడు మాట్లాడండి, వద్దు, ఇది దెయ్యం మాట్లాడింది ఏమోలే స్వరం వినిపించింది, ఇది దెయ్యం మాట్లాడింది అనుకుని నేను సైలెంట్ అయిపోయాను. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మా మామయ్య హైదరాబాద్లో ఉంటున్నారంటే అక్కడికి వెళ్ళానండి. దేవుడు ఆత్మ ఎన్నోసార్లు నాతో చెప్పి నువ్వు వెళ్ళకూడదు, నేను వెళ్ళలేదు, వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాక నా జీవితం మరీ చండాలం అయిపోయింది. లవ్లని ఇష్టానుసారంగా నైట్ అంతా ఫోన్ మాట్లాడేవాడిని, 4, 5, 6, 7 అమ్మాయిలతో కాంటాక్ట్లో ఉండి నా వైపు తిప్పుకొని అన్నీ చేసేవాడిని. ప్రార్థన పాటలు ఏమీ లేదు. నేను దేవుని సన్నిధికి, నేను ముఖ్యంగా చెప్తానండి, దేవుని సన్నిధికి దూరమైన వాడు పడిపోతాడంతే. వాడు పడిపోతాడు, వాడు నిలబడలేడు. ఎగ్జాంపుల్ నేనే అనుభవంతో చెప్తున్నాను. దేవుని సన్నిధికి దూరమైన వాడు పడిపోతాడు, నిలబడడం చేత కాదు. వాడు ఎప్పుడైతే దేవుల్లో మళ్ళీ కట్టబడతాడో, దేవుల్లో నిలబడతాడో, ప్రార్థన సన్నిధికి వస్తాడో వాడిని కట్టుకోగలుగుతాడు. ఆమేన్. ఖచ్చితంగా కట్టుకోగలుగుతాడు. దేవునికి దూరం అయితే మనం ఏం చేయలేం. నేను అలా అయిపోయాను. అక్కడ మా మామయ్యకి నాకు గొడవ రాగానే నాకు విరక్తి వచ్చేసి నేను వచ్చేసాను. ఇంటి దగ్గర ఒక యూత్ మీటింగ్ జరుగుతూ ఉంది. యూత్ మీటింగ్ వెళ్ళాను. యూత్ మీటింగ్కి వెళ్తే ఆ రోజు యూత్ మీటింగ్లో ఆయన స్టేజ్ మీద ఉన్నాడంటే నేను చివరిలో ఎక్కడో ఉన్నాను. 2000 మంది ఉన్నారు, నేను చివరిలో ఎక్కడో ఉన్నాను. ఉంటే ఆ రోజు సేవకుడు మాట్లాడుతున్నాడు, నీ ఇంట్లో ఇప్పటికే చాలా చెట్లు నరికివేయబడ్డాయి, చెట్టుకి గొడ్డలు పెట్టుంది, నరికివేయబట్టడానికి సిద్ధంగా ఉన్నావు అని చెప్పినప్పుడు మన గురించి కాదులే అనుకున్నాను. అలా అనుకున్న తర్వాత చివరి ప్రార్థన చేస్తున్నాడు, అంటే స్టేజ్ మీద నిలబడే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏమని చేస్తున్నాడంటే అతనికి తెలియదులే ప్రభువా, తను క్షమించని కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన నన్ను గుండె బాదుకుని ఏడ్చేలా చేసింది. ఆ రోజు అనుకున్నాను, ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నన్ను సంపూర్ణంగా కడుగయ్యా, నేను పాపినయ్యా, ఇక నేను నీకు దూరం కాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ హైదరాబాద్కి వెళ్ళకముందు ఒక చిన్న సిచ్యువేషను ఏంటంటే, నేను ప్రభు దగ్గర ఒక ప్రార్థన చేశాను. అంటే అభిషేకించాడు, అడవికి వెళ్తున్నాను. అడవికి వెళ్తున్న ఈ క్రమంలో ప్రభు అన్నాడు, నువ్వు బాప్తిసం పొందాలి అని అన్నాడు. అయితే నేను అన్నాను, మా మామగారు చూస్తే మంచం మీద పడుందయ్యా,
మరి ఆవిడ విషయం ఏంటి ప్రభా, లేవనెత్తు, తీసుకుంటే తీసేసుకో, ఇప్పుడు వరకు అందరినీ తీసుకున్నారుగా, అయిపోయిందిగా, అన్నీ అట్లా చేస్తున్నాను ప్రార్థన. ప్రభు అన్నాడు, నువ్వు బాప్తిసం పొందు అన్నాడు. ఆ రోజు మెడ్రాస్ నుంచి ఇంకొక సేవకుడు వచ్చాడు, ఆయన వచ్చి నాకు బాప్తిసం ఇచ్చాడు, ఇంకా 4 బ్రదర్స్ కూడా బాప్తిసం ఇచ్చాడు, తీసుకున్నాం. మీరు నమ్మండి, మళ్ళీ అడవికి వెళ్ళాను, అడవికి వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభా నేను బాప్తిసం తీసుకున్నాను. ప్రభు ఏమన్నాడంటే, ఏలియా కట్టెలు పేరుస్తాడు, అదే బయలు దగ్గర చేస్తాడు కదా, కొండ మీద కట్టెలు పేరుస్తాడు, మాంసాన్ని పేరుస్తాడు, నీళ్ళు పోస్తాడు. దేవుడు ఏమన్నారంటే, కట్టెలు అనగా మీ పితరుల పాపం, మాంసం అనగా నీ తల్లిదండ్రుల పాపం, నీళ్ళు అంటే తరతరాలు నీది మొత్తం కలిపి, ఈ పాపాలన్నీ, ఈ శాపాలన్నీ నీవు నన్ను నమ్ముకున్నావు, నీవు నా సొంతగా నా బిడ్డగా మార్చబడ్డావు కాబట్టి పరిశుద్ధాత్మాగ్నితో ప్రతి శాపాన్ని తుడిచివేశానని చెప్పాడు. పూర్తిగా కాల్చేసి అన్నాడు. మీరు నమ్మండి, నేను ఇంటికి వచ్చాను, మా మామగారు లేచి కూర్చున్నారు. 2 రోజుల్లో రికవర్ అయిపోయింది, పూర్తిగా హెల్దీ ఆరోగ్యంగా మార్చబడింది. దేవుడు లేవనెత్తాడు. అప్పుడు నేను ప్రభువులో ఎదుగుతున్న ఈ క్రమంలో అందరూ అంటున్నారు, ఇంటికాడ ఉండి ఏం ప్రయోజనం, ఆర్మీకి అయితే ఆర్మీకి వెళ్ళట్లేదు, వస్తూ ఉంది, వచ్చినా కానీ నువ్వు వెళ్ళట్లేదు, ఇప్పుడైతే ఇలా అన్న వెళ్ళు మావి దగ్గరికి వెళ్ళంటే, అప్పుడు వెళ్ళిన తర్వాత అప్పుడు పూర్తిగా పడిపోయా. అప్పుడు ఈ యూత్ మీటింగ్ వస్తే అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, గుండె బాదుకుని ఏడ్చాను. ఆ రోజు నేను భయంకరంగా దేవుడి దగ్గర ఏడ్చి, నా జీవితాన్ని పూర్తిగా నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నా జీవితం నీదే, నేను చచ్చినా బతికినా నీ కోసమే బ్రతుకుతాను. లోకంలో ఉన్నప్పుడు ఆ బోధి కోసం ఇష్టానుసారంగా బ్రతికాను, వాడు ఏది ఆలోచనిస్తే ఆలోచన ముందుకెళ్ళాను, ఇప్పుడు నీ ఆలోచన మేరకు బ్రతుకుతాను. అప్పుడండి నేను అపవాదిగాడు నన్ను ఎంత శోధించాడంటే, నా చిన్నతనం 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు అప్పుల్లో ఎన్ని అవకాశాలు పాపం చేయడానికి ఎన్నో వచ్చాయి. నా వయసు చిన్నదే, నేను ఎన్నోసార్లు ప్రభుని అడిగాను, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ బాధ, నా వయసుకి నాకు ఈ యొక్క శోధనలకి సంబంధం లేదు ప్రభు అని అడిగితే, ఆయన తెల్లవారుజామున మాట్లాడాడండి. ఒక అగ్ని మంట మండుతూ ఉంది, దాంట్లో ఒక కాగితం వేశాడు. కాగితం దేవుడు వేస్తున్నాడు, వేసినప్పుడు అది వెంటనే కాలిపోయింది. నేనంటున్నాను, నిరంతరం కాలేదు కావాలి కానీ ఇప్పుడు ఒక కాగితం వేస్తే వెంటనే బూడిదైపోయింది కదా అంటే, ప్రభు చెప్తున్నాడు నాతో, ఆ దర్శనంలో నేను స్పష్టంగా చూస్తున్నాను. ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ కాగితంలాగా బూడిదైపోవాలి, అగ్నిగా నేనే కనపడాలి, పూర్తిగా నీలో నేను కనపడాలి, నువ్వు కాలాలను కాదు, నువ్వు నాలో ఏకమైపోవాలి అని క్లారిటీగా మాట్లాడాడు. అట్లా ప్రతిరోజు ఇక అడవికి వెళ్తూ అందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఇంటికాడ ఉండి ఏం ప్రయోజనం అని చెప్పేసి అంటూ ఉంటే, ఒకరోజు చర్చిలో ఉండి నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. తెల్లవారుజామున 5:25కి, కరెక్ట్గా 5:25కి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా అసలు నా జీవితం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు, నన్ను ఏం చేయమంటారు ప్రభా, ఎటు వెళ్ళలేని పరిస్థితి, అటు వద్దంటున్నావు ఇటు వద్దంటున్నావు, బయటికి వెళ్ళిపోతే పడిపోయే పరిస్థితులు ఎదురవుతుంది, అసలు నన్ను ఏం చేయమంటారు, నా జీవితం నాకు అర్థం కావట్లేదు ప్రభు అని అంటే, యెషయా 42:1-7 వరకు అని స్పష్టమైన దర్శనం అండి. నేను క్లారిటీగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ఈ మాట. ఆ దర్శనాన్ని నేను స్పష్టంగా చూశాను. దేవుడు ఉన్నాడు అనటానికి కారణం ఆ దర్శనమే. నేను తీసి వెంటనే చదివితే, ఇదిగోని ఆదుకున్న సేవకుడు నేను ఏర్పరచుకుని ఉన్నాను, అది నా ప్రాణమునకు ప్రియుడు. ఆ వాక్యాన్ని నేను చదివినప్పుడు నేను నిన్ను ఏర్పరచుకున్న సేవకుడు అనేసరికి ఏడ్చేశాను నేను. ఆ రోజు నుంచి ఇక నేను ప్రభు దగ్గర గడపటం, ప్రభుతో ఆ రోజు నేను అడవికి వెళ్ళాను, ఇంచుమించు 4 గంటలు ఏడ్చాను. ఏదైనా దుఃఖంలాగానే దేవుని సన్నిధి ఆత్మను బలంగా నా మీద కుమ్మరిస్తే ఇంచుమించు 3-4 గంటలు ఏడ్చేస్తాను. ఆగదు, కన్నీరు అసలు ఆగదు, లేకపోతే ఏడవను అసలుగా. అట్లాగా ఆ అడవి ప్రార్థన అలవాటైపోయి ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు కూడా అడవికి వెళ్తేనే నేను బలంగా ఉంటాను. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అడవికి వెళ్తేనే బలంగా ఉంటాను. అడవి అంటున్నారు, మీది ఏ ప్రాంతం అండి, ఏ ఊరు? మాది వచ్చేసి తిరువురు పక్కనే ఆంజనేయపురం. దాని పక్కనే అడవి ఉందండి? అడవి ఉంది. అక్కడ ఇక ప్రార్థన, అడవిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా
ఎన్నో రోజులు ఒంటరిగా గడిపిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఒక రోజు అయితే నాకు తెలిసిన వాళ్ళు నన్ను భయంకరంగా అవమానించారండి. భయంకరంగా అవమానిస్తే అంతకుముందు నన్ను అవమానించిన వాళ్ళందరూ వెంటనే చనిపోయారు. అప్పటి నుంచి ఏం చేశానంటే బాధపడుకోకుండా నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. కానీ ఆ రోజు కంట్రోల్ చేసుకోలేకపోయాను. వచ్చి అడవిలోకి వచ్చేసి భయంకరంగా ఏడుస్తున్నాను. అప్పటికి 6 అయిపోయింది టైం, ఈవినింగ్. నేను ఏడుస్తూ ఉన్నాను. 8 అయిపోయింది టైం. ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. ఏడుపు ఆగట్లేదు. నన్ను వదిలేయవద్దు ప్రభా, వీళ్ళు తిట్టినా వాళ్ళు తిట్టినా నువ్వు నన్ను వదిలేయొద్దు ప్రభా అంటే ఏ విధంగా అన్నారు అని అంటే, నేను అసలు దేవునాత్మ పొందుకోలేదని, అసలు దేవునాత్మే లేదని అన్నట్లుగా నన్ను ఇదొక దెయ్యం అని చెప్పేసి. అంటే నేను ఒకటి బాగా చెప్తాను, ఇది మాత్రం అందరికీ తెలియాలి. ఒక వ్యక్తిలోకి పరిశుద్ధాత్ముడు వస్తే ఆ వ్యక్తిని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే ఆయన పేరే పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధపరిచే ఆత్మ. నాలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అనటానికి రుజువు ఏంటంటే, నా పాపం నుండి నేను విడుదల పొందా, తాగు నుండి విడుదల పొందా. అమ్మర్లు కానీ గుట్కా ప్యాకెట్లు కానీ ఎవరు దాని నుంచి బయటికి రాలేరండి, తాగుబోతా నుంచి బయటికి రాలేరండి. కానీ నేను వచ్చా. ఈరోజు కూడా నా ఫ్రెండ్స్ అంటారు, అసలు నువ్వెట్లా సేవకుడయ్యను, నువ్వెట్లా అట్ల నుంచి బయటకు వచ్చినావు మాకు చెప్పరా కొంచెం, అసలు ఎలా దాని నుంచి ఆ వ్యసనాల నుంచి బయటికి ఎలా రాగలిగావు, ఏమైంది? నేను ఒకటే అంటున్నాను, యేసుక్రీస్తు వారు, ఆయన దగ్గరికి రండి, మీకు దేవుడు సహాయం చేస్తాడు. అట్లా అవమానపరిస్తే ఆ ఏడుపు తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తున్న క్రమంలో కరెక్ట్గా 9 అయిపోయింది టైం, నైట్. అప్పుడు ఒక బలమైన రెక్కల శబ్దం పెద్దగా వస్తుంది. పెద్దగా వస్తూ ఉంటే చూద్దాం అనుకుంటున్నాను కానీ కళ్ళు తెరవలేకపోతున్నాను. శబ్దం భయంకరంగా వినపడుతూ ఉంది. ఎవరో ఒక వ్యక్తి వచ్చి నా తల మీద చేయి పెట్టినట్టు నాకు అనిపించింది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయితే దేవుడే ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటే ఆయన యొక్క ప్రేరేపణ అని చెప్పొచ్చు, మరి ఆయన స్వరం అని చెప్పొచ్చు తెలియదు, కానీ ఆయన నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నేను లేనా నీకు. అది నాకు ఇంకా భయంకరంగా ఏడ్చేలాగేసింది. ఫ్రీ అయిపోయాను. అసలు నా దేవుడు నాతో ఉండగా నాకేంటి. ఎన్నోసార్లు అండి నా పరిస్థితి బాగోక, నా జీవితం బాగోక ఎన్నోసార్లు లారీ కింద, కారు కింద, వాటి కింద పడి చచ్చిపోదాం అనుకున్నా. ఎన్నోసార్లు అనుకున్నాను. చెప్పులు లేక ఈ సమ్మర్ టైంలో చెప్పులు లేక రోడ్డు మీద నడుస్తూ ఉంటే కాలిపోతూ ఉంటే పక్కనున్న గడ్డి మీద నడిచేలేని రోజులు చాలా ఉన్నాయి. అలాంటి క్రమంలో చచ్చిపోదామని ఎన్నోసార్లు అనుకున్నాను. నేనున్నానని చెప్పాడు దేవుడు. తాగుడు నాకు తాగాలని ఆశపడుతుందయ్యా, కైనీ ప్యాకెట్లు ఇవన్నీ తినాలనిపిస్తుంది, ఏంటి ప్రభు అంటే నేనే నీకు అన్నాడు. నా ప్రతి పరిస్థితి కూడా ప్రభు సమాధానంగా నిలబడ్డాడు దేవుడు. ఆమేన్. ప్రతి పరిస్థితికి, నా ప్రతి వ్యసనానికి నేనున్నానని ఆన్సర్ ఇచ్చాడు దేవుడు. అలా నా జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో అవమానాలండి. నన్ను సేవలో లేకుండా చేయాలని నన్ను ఎంతోమంది తొక్కాలని చూశారు. అవకాశం ఇస్తానని అన్నారు. అవకాశం ఇస్తానని వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అసలు నువ్వేంటి, నీ జీవితం ఏంటని పక్కకు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నన్ను పక్కకు పెట్టారు. ఎవరినైతే తీసుకున్నారో వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళకే ఊరిగా మార్చబడ్డారు. ఈరోజు నేనే అక్కడ అన్నీ అయ్యా. ఈరోజు నన్ను అక్కడ స్థాయి పెంచాడు. నన్ను పక్కన పెట్టారు. నన్ను ఆరాధనకు వాడుకోలేదు, వాక్యానికి వాడుకోవట్లేదు, దేనికి వాడుకోవట్లేదు. నన్ను దేవుడు బయటికి తిప్పుకొని వాడుకున్నాడు, బయటికి తీసుకెళ్ళాడు. ఆరాధన చేయాలని ఎంత ఆశ ఉండేదో, పాట పాడాలని ఎంత ఆశ ఉండేదో, ఇచ్చేవాళ్ళు కాదు. కానీ నన్ను దేవుడు ముందు బయటికి తీసుకెళ్ళి వాడుకున్నాడు. ఈరోజు ఏమంటున్నారంటే, నేను పాట పాడితే నచ్చేది కాదు, నేను వాక్యం చెప్తే నచ్చేది కాదు. ఒక ఆవిడ అన్నారు, అసలు నువ్వు చెప్పేది వాక్యం కాదు, కింద దిగానంది. స్టిల్ నా ఈరోజు వరకు కూడా ఆరోగ్యం లేదు. ఆవిడ హాస్పిటల్ ఉంటే నేనే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. చావు బతుకుల్లో ఉంటే దేవుడు లేపాడు. కానీ ఈరోజు వరకు కూడా ఆరోగ్యం లేదు, ఉండదంతే. నేను ఏమనుకున్నాను కాదు, ప్రభా నీకు స్తోత్రం, నేను నీకు వందనం ప్రభా, నీకే అప్పచెప్తున్నాను, కానీ వాళ్ళకి ఏమీ కాకుండా తెచ్చేయి ప్రభా అని ప్రార్థన చేశాను. ఈ విధంగా ఎన్నో తొక్కాలని ఎన్నో చేశారు. ఎంత తొక్కాలనుకుంటే అంతగా పైకి లేపాడు దేవుడు, అంత గొప్ప చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, యూట్యూబ్ విషయంలోనే కానీ,
ఆ ఛానల్ విషయంలోనే కానీ. మీ ఛానల్ నేమ్ ఏంటి బ్రదర్? ఛానల్ వచ్చేసి బ్రో రవిరాజ్. ఆ ఛానల్లో దాన్ని పైకి రావడానికి దేవుడు ఎంతగానో కారకుడు ఆయనే. వాళ్ళ ఏ పరిస్థితిలో ఉన్నారు, నేను ఎక్కువ ఏమని ప్రార్థన చేసేవానంటే ఇది అందరికి వెళ్ళకూడదు. ఏ పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, డైరెక్ట్ మాట్లాడాలి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా బ్రో రవిరాజ్ అనే యూట్యూబ్ ఛానల్ వల్ల ఇంచుమించు 30-40 మంది చచ్చిపోయే వాళ్ళు బతికారు. ట్రైన్లో పడి చచ్చిపోదాం అన్నోడికి వెంటనే వాడి ముందుకు వీడియో వచ్చిందంట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని చూస్తే వాడు పెట్టుకున్నాడు, పలానా ట్రైన్కి ట్రైన్ వస్తుంది, వాళ్ళ ఇంటి ముందే ట్రైన్. వాడు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఈ ట్రైన్లో ఇది పెట్టుకున్నాడు. అంటే ట్రైన్ వెళ్తూ ఉంది, వీడు దీన్ని చూస్తూనే ఉన్నాడు. ట్రైన్ వెళ్ళిపోతా ఉంది, ఇది చూస్తూనే ఉన్నాడు. ఆ వీడియో చూసి ఎండ్ అయిపోయి ఇంటికి వచ్చి ఫోన్ చేశాడు. అన్నా నేను చచ్చిపోనన్నా అన్నాడు. ఏమైంది బ్రదర్? నేను చచ్చిపోనా? నువ్వు చచ్చిపోయామోలే, నాకు క్లారిటీ ఇయ్యానంటే నేను చచ్చిపోదామని వెళ్తూ ఉంటే దేవుడు మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడన్న. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను నీతో అన్న. అప్పుల బాధలతో ఉండి చచ్చిపోదామని వెళ్తే దేవుడు డైరెక్ట్ మాట్లాడాడు. గన్నవరంలో ఒక వ్యక్తి, ముందు చెప్పిన వ్యక్తి ఊరు గుంటూరు, ఇప్పుడు చెప్పే వ్యక్తి పేరు ఆ వ్యక్తి పేరు, రెండో వ్యక్తి పేరు మరొక వ్యక్తి గన్నవరం. ఈ గన్నవరంలో వ్యక్తి కూడా భార్య వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందని ఆ వ్యక్తి కూడా కాలువలో దూకేసి చచ్చిపోదామని వెళ్తున్నాడు. ఆ వ్యక్తి ముందుకు వాక్యం వచ్చింది, నీ కన్నీళ్ళు దేవుడు చూశాడు, నువ్వేం బాధపడమాకు, నీ భార్య వస్తుంది. డైరెక్ట్గా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే ఫోన్ చేశాడు. 11:30-12 ఫోన్ చేశాడు నైట్. అన్న దేవుడు నాతో మాట్లాడి చేస్తాడంటావు అన్న దేవుడు, నేను నమ్ముతున్నాను ఈ వాక్యాన్ని బట్టి అని అన్నాడు. ఖచ్చితంగా నీకు చేస్తాడు దేవుడు, నీ భార్య వస్తుంది. నెల రోజుల్లో దేవుడు అద్భుతం చేసి పెట్టాడు. భార్య తిరిగి వచ్చేసింది, హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. అట్లాగే ఒక డిఎస్పి గారు, ఆవిడే చనిపోయిన పరిస్థితి, ఆవిడ కూడా చనిపోయే పరిస్థితుల్లో దేవుడు ఆవిడతో కూడా మాట్లాడాడు, ఆవిడ కూడా బతికిచ్చాడు దేవుడు. ఇంకొక రైల్వేలో ఎంప్లాయ్, వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడాడు. అట్లా వాళ్ళ ద్వారా కూడా నాకు ఎన్నో దేవుడు సహాయాలు చేపించాడు. అంటే పరిచర్య నిమిత్తం. అంటే ప్రతి దానికి యూట్యూబ్ ద్వారా దీనికోసం నేను ప్రార్థన చేసిన ఎవ్రీ మార్నింగ్ లేచి యూట్యూబ్ని సక్సెస్ చేయండి అయ్యా, దీని ద్వారా అనేకులు లబ్ధి పొందాలి, దీవించబడాలి, దీవెనకరంగా మార్చబడాలి. ఒకడు చూశాడనంటే వాడు మండాలి, వాడి ద్వారా అనేకులు మండాలి. నా బతుకి ఇక్కడ చెప్తా, నా యొక్క అనుభవాలు ఇక్కడ మాట్లాడతా. నేను ఇప్పుడు కూడానండి ఏ మీటింగ్కి వెళ్ళినా, మా చర్చిలోనైనా ఎక్కడ నిలబడ్డా నేను దేవుడి పాదాల దగ్గర గడిపితేనే చెప్తా. ఇంకొక నెక్స్ట్ ఏంటంటే నా అనుభవాలు, ప్రార్థన గది అనుభవాలు, అడవి అనుభవాలు, అడవిలో నేను చేస్తున్న ఆ ప్రభు దగ్గర గడుపుతున్న ఆ యొక్క అనుభవాలే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నా జీవితమే ప్రభు పాదాలు. నేను ప్రభు పాదాల దగ్గర నిరంతర విద్యార్థిని. ఎందుకంటే ఆయన పాదగాయాల దగ్గర నా హృదయ గాయాలు కట్టబడ్డాయి. అందుకని ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే దేవుని కృపే, నేను వాడబడుతున్నానంటే దేవుని కృపే, ఎలా అయినా దేవుని కృపే. ఎందుకంటే మా జీవితం చల్లా చెదిరైపోయిన జీవితం. ఇంత చల్లా చెదిరైపోయారు, ఇటులు అక్కడికి ఎక్కడో వెళ్ళిపోయారు కదా. దేవుడు మరలా నేను నమ్ముకున్న తర్వాత అందరినీ దేవుడు మళ్ళీ సమకూర్చాడు. ఇప్పుడు అందరూ ఏ గొడవ లేకుండా అందరూ ప్రశాంతంగా, అందరూ దేవునిలో. ప్రభు అన్నాడు, ఏ మరణం మీ ఇంటి దరిచా. మీ కుటుంబం మొత్తం సమాధిలోకి వెళ్ళిపోయి, అంటే మావయ్య అంటే ముగ్గురు మావయ్యలు అయితే ఒక మావయ్య చనిపోయాడు. అంటే వీళ్ళందరూ ఏమైపోయారంటే ఇంటి దగ్గర ఉండటం వల్ల ఆ కత్తి ఇవన్నీ వీటి వల్ల శాపం భయంకరంగా ఉందామని అందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ ఒకే గూటుకు వచ్చాం, ప్రభు నమ్ముకుంటారు. ఇప్పుడు మరి ఏమీ అవ్వలేదు, ఇప్పుడు ఏమీ లేదు. ఇక దేవుడు శాపాన్ని, నేను ప్రభు నమ్ముకున్నాను కదా, ప్రభు అన్నాడు నీ వల్లే సమస్త శాపాలు కొట్టివేయబడ్డాయి అన్నాడు. నువ్వు నా యొద్దకు వచ్చావు కాబట్టే నేను పూర్తిగా నీ ఇంటికున్న ప్రతి శాపం. ఈరోజు నేను ఒకటే నమ్ముతానండి, నా ఇంట్లో ఏదైనా రోగం కానీ మరణం కానీ రావాలి అని అంటే ముందు నేను అక్కడ నన్ను దాటి రావాలి. ఎందుకో తెలుసా? ముందు నా ఇంటి కోసం రక్షణ వేసుకునేది నేను. నా ఇంటి మీద యేసు రక్తం ఉంది, మాట్లాడే యేసు రక్తం ఉంది. కాబట్టి నేను నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అన్నాడు నిన్ను దాటి ఏది రాదని అన్నాడు. నేనేమంటానంటే ఆయన దాటి ఏది రాదు, ముందు ఆయన దాటాలి, తర్వాత నన్ను దాటాలి, అంతే. ఆ విధంగా దేవుడు ఒక్కొక్కరిని మార్చుకుంటూ ఈరోజు అందరూ దేవునిలో తిరిగారు. అందరూ దేవుని వైపు తిరిగి వారి జీవితాల్లో దేవుని నమ్ముకొని సంపూర్ణంగా ఒకరు తెలుసుకొని
ఇంకా అనేకులు చెప్తూ దేవునిలో ఉన్నారు. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందా బ్రదర్? మ్యారేజ్ అయింది. 2 బాబులు, శ్రేష్ఠిరాజు, ప్రతిష్ఠరాజు. నన్ను ఆ టైంలో చాలామంది అవమానించారండి నా పిల్లప్పుడు. వాళ్ళ అసలు ఆ వ్యక్తికి ఏమీ లేదట, తల్లిదండ్రులు లేరట, ఎవరు లేరట. ఈ అమ్మాయిని ఎందుకు ఇవ్వాలి, ఈ అమ్మాయిని ఎందుకు వాళ్ళతో ఇది చేయాలి, ఒంటరోడట, డబ్బు లేదట, ఎలా పోషిస్తాడు, ఇంకా సంఘం లేదట సరిగ్గా, ఏమిటికి ఏమీ లేదట, ఎలా పోషిస్తాడు అని ఎంత భయంకరంగా అవమానించారండి, అంత భయంకరంగా. నేను ఆ మాటలు నా చెవులకు వినబడిన తర్వాత నా కన్నీటి భాషలు దేవుడు విన్నాడండి. నేను ఏ రోజు కూడా ప్రార్థన చేయలేదు, నా కన్నీళ్ళే చేశాడు. నా కన్నీటి భాష విన్న దేవుడు అందరి ముందు నా తలెత్తాడు. ఏడవటమే నాకు నా జీవితం ఇదే. నాది నేను జాబ్ చేసుకుంటే నేను గొప్పగానే ఉంటాను, కానీ ఈరోజు నేను ఇందులో ఉన్నాను. వాళ్ళు ఎలా పడితే అలా అన్నారు, నీకు స్తోత్రం. ఇదే నాకు మాటలు కూడా ఏమి రావట్లా, ఇక ఏడవటమే సరిపోతుంది. ఇలా ఉన్న క్రమంలో ఈరోజు అంటారు, ఎవరైతే అన్నారు వాళ్ళ కుటుంబాలన్నీ విడిపోయినాయండి, ఎవరైతే అన్నారు వాళ్ళ గర్భఫలాన్ని మూయబట్టియండి, ఎవరైతే ఏమన్నారండి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలామంది చచ్చిపోయారండి. ఎలా పడితే అలా మాట్లాడారు. నేను ఎవరికి హాని చేయాలని నేను అడగలేదు ప్రభుని, వాళ్ళని కాపాడని ప్రార్థన చేశాను. నేను వాళ్ళని ఏం చేయొద్దని నేనంటే ఆయన ఒప్పుకుంటాడా? నేను ఒకటి బాగా నమ్ముతానండి, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, నమ్మకంగా దేవుని కోసం బతికే సేవకులతో అయినా క్రైస్తవులతో అయినా బిడ్డలతో పెట్టుకోకూడదు, అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. రోషంగా పనిచేసి దేవుని కోసమే బలిపీఠం మీద తగలబడే వ్యక్తులు, సేవకులు దేవునికి ముఖ్యమైన వ్యక్తులు. దేవుడితో సహవాసం చేసే వ్యక్తులతో దేవుడు ఎప్పుడు స్నేహం చేస్తూ ఉంటాడు. హాని చేస్తే అసలు ఒప్పుకోలేడు, తట్టుకోలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఏడిస్తేనే ఒప్పుకోడండి దేవుడు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అన్నాడు దేవుడు. ఈరోజు కూడా ఒక వ్యక్తి కోసం నేను ఏడ్చానంటే వాడు చచ్చిపోతాడు, వాడికి ఏదో ఒకటి అవుతుంది. అందుకే నేను సామాన్యంగా ఎవరైనా అన్నా, ఎవరైనా తిట్టినా, అవమానం చేసినా నేను అంత ఫీల్ నవ్వుతాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంటే నాకు తెలుసు, దేవుడి మనసు నాకు బాగా తెలుసు. అందుకే నేను చాలా జాగ్రత్త. ఎందుకంటే నాకు అసలు ఎవరూ లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నా బతికింతని ఏడుస్తూ ఉంటే నేనున్నా అన్నాడు. అందుకే నా ప్రార్థనలు ఎక్కువగా నా నాన్న నువ్వే, నా తండ్రి నాకు, నువ్వు తప్ప ఎవరు లేదని ఎక్కువ ఏడ్చేది అదే. ఏ చిన్నది వచ్చినా అదే మాట్లాడతా. అందుకనే దేవుడు కూడా ఇక్కడ పూర్తిగా ఆయన సొంత కొడుకుగా భావించేసుకున్నాడు. నేను సొంత కొడుకునే, అంత విధానంలోకి వెళ్ళిపోయాను. ఈరోజు నన్ను అవమానించిన వాళ్ళందరూ అలా అయిపోయారు. కానీ నా దేవుడు నన్ను గొప్ప చేశాడు. పిల్లల విషయంలో కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా 6 నెలల గర్భంలో ఉన్నప్పుడు స్కానింగ్ తీస్తే పెద్ద పిల్లవాడికి లోపల పెద్ద కణితి ఉందని తీసేయాలని చెప్పేసి అన్నారు. ప్రార్థన చేసి 8వ నెల ఒకసారి తీసుకురండి, ఒకవేళ లోపల గట్టిగా ఇబ్బందిగా ఉంటే ఏమీ కదలికలు లేకపోతే వెంటనే హాస్పిటల్కి వచ్చాను అన్నారు. కానీ అలాంటిది ఏమీ లేదు. హాస్పిటల్కి వెళ్ళాం, చేతిలో రూపాయి లేదు, చేతిలో ₹1 లేదు, కానీ హాస్పిటల్కి వెళ్ళాం. ప్రభు ఏదో ఒక అద్భుతం చేయి ప్రభు అని. మీరు నమ్మండి, ఒక చిన్న ప్రార్థన, సాయంత్రకాలం చిన్న ప్రార్థన చేసి ప్రభు ఒక ద్వారం తెరువయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకుంటారు, ఎప్పుడు తోడుగా ఉన్నట్లు ఇప్పుడు తోడుగా ఉన్నావుగా, ఎప్పుడు చేసినట్టు ఇప్పుడు చేస్తావుగా అని ప్రభువుకు ప్రార్థన చేస్తే ఎవరో సత్యవత అంటండి ఆవిడ ఫోన్ చేసి దేవుడు నాతో చెప్పాడయ్యా మీరు ఈ పరిస్థితిలో ఉన్నారంట కదా, మీ అకౌంట్ నెంబర్ పెట్టండి డబ్బులు వేస్తాను అన్నారు. నేను చెప్పింది దేవునికి, నేను అడిగింది దేవుణ్ణి, కానీ ఆన్సర్ వచ్చింది ఒక చోట. అదే నేను ఇప్పుడు కూడా అదే నమ్ముతానండి. నా ప్రతి పరిస్థితికి దేవుడే సమాధానం, దేవుడే జవాబు. అన్ని విధాలుగా ఈరోజు సేవలో నేను వెన్నవెల్లి కోకిలంపాడు 2 ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను. దేవుడు ఇప్పుడే కట్టుకుంటూ దేవుడు పైకి తీసుకొస్తున్నాడు. నేను చెప్తున్నాను కదా, నేను నిరంతర విద్యార్థిని దేవునిలో. ఈ చిన్న వయసులో దేవునిలో వాడబట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుడు ఆయన మాటకి నేను లోబడ్డాను. ఇంకొక చిన్న విషయం చెప్తానండి ఇక్కడ. నేను ప్రభు సేవకు రమ్మని 1 yearలోనే మాట్లాడాడు. నేను రక్షించబడిన కొత్తలో 3 years అడవికి వెళ్ళని చెప్తున్నానని చెప్పే కదా, ఆ 3 yearsలో 1 yearకే దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు సేవ చేయాలని. ఇప్పుడు నేను ఉంటే రక్షణ పొంది అంటే మారుమనసు పొంది బాప్టిజం తీసుకున్న చర్చిలో అయితే వాక్యం బ్రహ్మాండంగా చెప్తున్నాను. ప్రభు అంటున్నాడు నువ్వు బయటికి వెళ్ళి వేరే చోట సేవ చేయాలంటున్నాడు. నా వల్ల కదయ్యా, నేను చేయలేను, నాకు చేత కదన్నా, నేను రానన్నా.
1 year అయిపోయింది. మళ్ళీ మాట్లాడుతున్నాడు, నేను రానయ్యా, నా వల్ల కాదయ్యా, ఇక్కడ చెప్తా, ఇక్కడ బాగానే చెప్తా, రోడ్ల మీద చెప్పడం నా వల్ల కాదు, నాకు చేత కాదు కూడా, బయట అంటే సిగ్గు, నాకు అసలు నత్తండి, భయంకరంగా నత్తి. నేను పాట పాడితే, ఏదైనా పాట పాడాను అనుకో, నీకు దన్నోరా బాబు, పాట అభిజయ్ అని అంటారు. అంత భయంకరంగా ఉండేది. బయటికి వెళ్ళి సేవ చేయాలంటే చాలా భయం వేసేది నాకు. ఇలాంటి క్రమం 2 years అయిపోయింది. సురేష్ పాస్టర్ గారు అని రామగుండం చనిపోయారు. ఆయన తిరువురు వచ్చారు. తిరువురు వచ్చినప్పుడు వాక్యం అయిపోయింది, నువ్వు ఆ రోజు వాక్యం అయిపోయింది, నేను బయటికి అంటే చివరి ప్రార్థన చేయించుకుంటారు కదా, నేను వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని వెళ్ళాను. వెళ్తే అందరికీ 10 seconds 20 seconds ప్రేయర్ చేస్తున్నారు. నేను వెళ్ళాను, తల మీద చేయి పెట్టారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 1 minute అయిపోయింది, 2 minutes అయిపోయింది, 5 minutes కూడా అయిపోయింది. అసలు నేను ఏం చేస్తున్నాడని 2-3 సార్లు కూడా కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు తెరిచి చూస్తే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఆయన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇలా తల మీద ఇలా అని ఆమెన్ అని అన్నాడు, చేయిలా ఇలా అని ఆమెన్ అన్నాడు. వెళ్తూ ఉంటే హలో ఇట్రా అన్నాడు. ఇట్రా అంటే వెళ్ళాను. వెళ్తున్నావాడిని నన్ను పిలిస్తే వెళ్ళాను. ఆయన అన్నాడు, పెన్ను రాయటానికి పుట్టింది, కుర్చీ కూర్చోబెట్టుకోవడానికి పుట్టింది, మౌత్ మాట్లాడించడానికి పుట్టింది, నువ్వు సేవ కోసం పుట్టావు, వెళ్ళి సేవ చేయి ఫస్ట్ అని అన్నాడు. నా చెమట్లు ఇలా కారిపోయి, ఆ రోజు వేసిన డ్రెస్ కూడా తడిసిపోయింది. డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, తప్పకుండా అండి, తప్పకుండా నేను లోపడతానండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇదంతటికి మెయిన్ కారణం ఏంటంటే బ్రదర్, నేను దేవుని మాటకి లోబడకపోవటం వల్ల నేను ఎన్నో నష్టాలు చూసాను. ఆ 2 yearsలో చాలా ఇబ్బందులు చూశాను. కానీ ఎప్పుడైతే నేను రెస్పాండ్ అయ్యానో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఈరోజు ఈ సేవా జీవితంలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ యూట్యూబ్ సక్సెస్ వెనక ఏముంది, నువ్వు బయటికి వెళ్ళి వాడబడటానికి ఏంటి, నువ్వు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పడానికి కారణం ఏంటి, నువ్వు నత్తోడు కదా, అసలు నీకు మాట్లాడటమే రాదు కదా, నీకు సిగ్గు కదా. మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు, ఈరోజు నా ఫ్రెండ్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్కి వస్తారు, వాళ్ళు నాతో ప్రార్థనలు చేయించుకుంటున్నారు. ఒకనొకప్పుడు ఎలా పడితే అలా మాట్లాడారు. అలాంటి వ్యక్తులు ఈరోజు నన్ను ప్రార్థన చేయమని అంటున్నారు. ఈరోజు నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది. ఇంకో మాట కూడా చెప్తాను, దేవుడు ఉన్నాడు అని అనటానికి కారణం నేనేనండి. దేవుడు ఉన్నాడా చూపిండి అని అంటే, దేవుడు ఉన్నాడా ఏదో ఒకసారి చూపిండంటే నన్ను చూస్తే చాలండి, నన్ను చూస్తే చాలు. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, ఇష్టానుసారమైన తాగుడు, వ్యసనాలు, ఇష్టానుసారంగా జీవితం. ఇంత జీవితంలో ఎంత నష్టపోయాను, చదువు నష్టపోయాను, అన్నీ నష్టపోయాను. ఏదో చివరిలో కూర్చున్న వాళ్ళు కూడా పాస్ అవుతారండి, లాస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా పాస్ అవుతారు, 30 వచ్చిన వాళ్ళు కూడా పాస్ అవుతారు. అంటే చివరిలో ఉంటే ఏం ప్రయోజనం, ఉంటే ముందే ఉండాలి. కానీ నా జీవితం అలా లోకానుసారంగా పాడైపోయింది. నేను చెప్తున్నాను, బురదలో ఉన్న నన్ను తీసి దేవుడు ఈరోజు ఒక ముత్యంలో వాడుకుంటున్నాడు దేవుడు. అసలు నా బ్రతుకు దేవుని నమ్మటానికి అసలు అంగీకారం కాదండి. అసలు యేసుక్రీస్తు వారంటే అంత యాక్సెప్ట్ చేసేవాడిని కాదు, ఈ కామెంట్లు ఎక్కువ చేసేవాడిని. సేవకులన్నా ఇట్లా కామెంట్లు చేసేవాడిని డబ్బుల కోసమని అనేవాడిని. ఈరోజు నన్ను అంటున్నారు, ఒకప్పుడు నేనన్నా, ఈరోజు నన్ను అంటున్నారు. అదే నేను అంటాను, దేవుడు ఉన్నాడు అని అంటే నేనున్నా, నన్ను బట్టి చెప్పొచ్చు దేవుడు ఉన్నాడు. ఈరోజు కూడా మా ఫ్రెండ్స్ అంటారండి, దేవుడు ఉన్నాడంటే నిజంగా నిన్ను చూస్తే చెప్పొచ్చురా, దేవుడు ఉన్నాడు అంటే నీ ద్వారానే. ఈరోజు కూడా నా ఫ్రెండ్స్లో నేనే బాగా తాగుమోతు, నా జీవితం బాగా పాపకరం, ఇంత నష్టమైన జీవితం. అసలు నేను మారానంటే వాళ్ళు షాక్. నేను ఎవరెవరితో అయితే చెడుగా మాట్లాడాను, ఎవరెవరినైతే లవ్ చేశాను, వాళ్ళందరి దగ్గర క్షమాపణ అడిగాను, అందరి దగ్గర క్షమాపణ అడిగాను. అది కూడా మెరాకిలే. వాళ్ళ నెంబర్లు రావడం, అవన్నీ నాకు సడన్గా రావడం, అందరినీ క్షమాపణ అడగటం, అన్నిటినీ నేనేమనుకుంటున్నానంటే సాధ్యమైనంత వరకు, అంతకుముందు అపవాది చెప్పినట్లు విన్నాను కదా, ఇప్పుడు దేవుని చెప్పినట్టు వినాలి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధాన పడాలి, ఎవరితో మనకు అవసరం లేదు. అలా ఉన్న నా జీవితం ఇలా సేవా విధంలో వచ్చాను. కానీ నా జీవితం ఎన్నోసార్లు ఐగుప్తు అనే ప్రయాణంలోకి వెళ్ళింది. స్నేహితులే బాధ పెట్టారు, సొంతోళ్ళు బాధ పెట్టారు, దగ్గరోళ్ళు బాధ పెట్టారు,
ఆత్మీయులు బాధ పెట్టారు నన్ను. ఆ జీవితం ఎన్నోసార్లు పగిలిపోయిందండి, అంటే గుండె పగిలిపోయింది. నేను చెప్తాను, ఒక గాజు గ్లాసు పగిలిపోతే శబ్దం వినబడుతుంది, కానీ గుండె పగిలిన శబ్దం ఎవరికి వినబడదు. కానీ ఈ గుండె పగిలిన శబ్దాన్ని దేవుడు విన్నాడు. విని ఎంతోమంది అవమానపరిచారు. నేను మీటింగ్స్కి వెళ్తూ ఉంటే ఆ మీటింగ్స్కి వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇస్తారు కదా కింద, వాళ్ళకి ఫోన్లు చేసి వాడు వద్దండి, వాడు వేస్ట్ అండి, వాడు వేస్ట్ క్యాండిడేట్ అండి, ఒకనొకప్పుడు తిరిగాడండి, అంటే తాగాడండి, ఇష్టానుసారంగా జీవించాడండి. పాపం వాళ్ళు అడిగేవాళ్ళు, ఆయన లోకంలో ఉన్నప్పుడు చేశాడా, ప్రభు నమ్మాక చేశాడా? లోకంలో ఉన్నప్పుడు అండి. చాలే వందనాలు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, అన్న మతోన్మాదులు ఫోన్లు చేస్తున్నారన్న మీ గురించి అని అన్నారు. కానీ చేసింది నా స్నేహితులే. అపోది అలా వాడుకుంది, వాడు వాడుకున్నాడు అలా. కానీ వాళ్ళే వచ్చి సమాధానం పడ్డారు మళ్ళీ, ఎందుకంటే ఆ నష్టాన్ని వాళ్ళు చూస్తున్నారు. నేనేమంటానంటే, ఒక వ్యక్తి మనల్ని టార్గెట్ చేస్తున్నాడు అంటే, అపవాది మనల్ని టార్గెట్ చేస్తున్నాడు అంటే, దేవుని ఉద్దేశాలు మన మీద గొప్పగా ఉన్నాయి, దేవుని ఆలోచనలు గొప్పగా ఉన్నాయి. ఒక వ్యక్తి పట్ల పదే పడిపోవడానికి అవకాశాలు వస్తున్నాయి అంటే, దేవుని నుండి దూరం చేయాలనే అవకాశాలు వస్తున్నాయి అంటే, మన పట్ల గొప్ప ఉద్దేశాలు దేవుడికి ఉన్నాయి. ఈ యవ్వన కాలంలో ఉన్న ప్రతి యవనస్తుడికి నేను చెప్పే విషయం ఏంటంటే, నీ పట్ల దేవునికి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. అందుకని నీకే అవకాశాలు, నీకే ఇబ్బంది, నీకే ఆడవాళ్ళు నీ ముందుకు వస్తారు, పురుషులు నీ ముందుకు వస్తారు, నీకే అవకాశాలు వస్తాయి. నేను ఒకటి చెప్తాను, భూమిని తల్లకిందులు చేసే స్థానంలో నువ్వు ఉండాలి, తల్లకిందులు అయిపోయే స్థానంలో ఉండకూడదు. తల్లకిందులు చేయడానికి ఎన్నో వస్తాయి, ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఫోన్లు అనేకమైనవి ఉన్నాయి, పడగొట్టడానికి, కింద పడేయడానికి, దేవునికి దూరం చేయడానికి ఎన్నో ఉన్నాయి. కానీ నేను అంటున్నాను, రా, దేవుని సన్నిధిలోకి రా, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు గాయాలు పట్టుకో, ముద్దాడు. నువ్వు తప్ప నాకు దిక్కు లేదని కాళ్ళు పట్టేసుకో. ప్రపంచాన్ని రాసి చేతిలో పెడతాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే. చచ్చిన బతికి నాకు వస్తున్నాయి. పాపపు ఆలోచన అన్నోడు ఎవరు ఉండడో. వ్యక్తిగత యవన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా, వ్యక్తిగతంలో ప్రతి ఒక్క వ్యక్తి బలహీనుడేనండి. వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి బలహీనుడే. పెద్ద సేవకు లేదు, చిన్నవాళ్ళు లేదు, ప్రతి ఒక్కరు బలహీనులే. కానీ వ్యక్తిగత జీవితానికి, అంతరంగ పరిశుద్ధత జీవితానికి వ్యక్తిగత ప్రార్థన అవసరం, పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో వాళ్ళని దేవుడు పరిశుద్ధపరుస్తాడు, ప్రపంచాన్ని రాసిస్తాడు, ప్రపంచాన్ని దున్ని కురిపిస్తాడు. నేను అదే అంటాను, ఎంత కష్టమైనా పర్లేదు, పాపపు ఆలోచన వస్తుందంటే, పాపపు తలంపు వస్తుందంటే, ప్రభు పాదాలు పట్టుకునే రేంజ్కి వద్దాం. ఆయన పాదాలు పట్టుకునే రేంజ్కి మనం వస్తే, మనల్ని పై స్థాయి పెట్టే రేంజ్లో ఆయన ఉంటాడు, మనల్ని గొప్ప చేసే రేంజ్లో ఆయన ఉంటాడు. మనం ఎంతవరకు ఏం చూస్తున్నాం అంటే, పాపాన్ని చూస్తున్నాం, పాపపు వాటి వైపే చూస్తున్నాం. ఆ టెంప్టేషన్ తట్టుకోలేక, ఆ కోరికలను తట్టుకోలేక మనం పాపపు అడుగులేస్తున్నాం. కానీ నేనేమంటున్నానంటే, మనలో మనం ఆలోచనల్ని, ఆ తలంపుల్ని బాగా నింపేసుకున్నాం, శరీరానికి కనెక్ట్ చేసేసుకున్నాం. కానీ నేనంటున్నాను, నీకు ఆలోచన వచ్చిన ప్రతిసారి శిలువ యాగాన్ని తలంచు, రక్తాన్ని తలంచు, దాన్ని స్మరించు. ఎందుకంటే శిలువ యాగమన్నా, యేసుక్రీస్తు వారన్నా వాడికి భయం. ఇంకో మాట ఏంటంటే, మన బలహీనతను మన ముందుకు తీసుకొచ్చి పెడతాడు. ఏదో కొత్త శోధనలు ఏమి రావు, నీకు వచ్చేదే వస్తుంది, ఎప్పుడు వచ్చేదే వస్తుంది. నీకు ఏదైతే బలహీనత ఉందో అదే వస్తుంది. అయితే నేనేమంటున్నానంటే, నీ బలహీనతను వాడు నీ ముందుకు తీసుకొచ్చినప్పుడు, వాడికో బలహీనత ఉంది, వాడి బలహీనత శిలువ యాగం, వాడి బలహీనత యేసుక్రీస్తు వారు. వాడు నీ బలహీనత నీ ముందు పెట్టినప్పుడు, వాడి బలహీనత శిలువ యాగం యేసుక్రీస్తు వారిని వాడి ముందు పెట్టు. విజయం మందే. ఆమేన్. విజయం మందే. ఇది తెలియక చాలామంది ఏమవుతున్నారంటే, ఆ పాపంలో పడిపోవటం, ఒక్కసారికే ప్రభువా క్షమించు ప్రభువా, పడిపోతున్నా ప్రభువా, జారిపోతున్నా ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో పడిపోతున్నారు, ఇలాంటి విషయాల్లో జారిపోతున్నారు. కాబట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు వైపు తిరిగి, కష్టమైనా పర్లేదు, ప్రార్థన చేసేవాడిని మనం సంపాదించుకోవాలి, ప్రార్థన స్నేహితుని సంపాదించుకోవాలి. ఒక బంధం, ఒక ఆత్మీయ బంధాన్ని మనం కలుపుకొని ముందుకెళ్తే దేవుడు దీవిస్తాడు. ఈరోజు ఈ సేవ, ఈ పదంలో నడుస్తున్న నాకు
ప్రార్థన లేదు, వాక్యము లేదు అని అంటే నేను బలహీనున్నే. అందుకనే నేను ఎప్పుడు అనుకుంటాను, బైబిల్ చదవకపోతే నేను బలహీనున్నే, బైబిల్ చదివితేనే నేను బలవంతుణ్ణి. దీన్ని చదివి నేను ఎప్పుడైతే ప్రార్థిస్తానో నేను ప్రపంచాన్ని తలకిందులు చేయగలను. ఇదొక్కటే మనల్ని లేవనెత్తగలదు, ఇదొక్కటే మనం ఉన్నతంగా చేయగలదు. ఇది ఒక అద్దం అండి, మనం అంటాం కదా, ఒక అద్దం. అయితే నేనేమంటానంటే ఇది దేవుని ముఖం కూడా. దావీదు అంటాడు కదా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి అంటాడు. మనం ప్రతి ఉదయం దీన్ని లేచి మనం బైబిల్ చదువుతున్నామంటే, దీన్ని చదువుతున్నప్పుడు ఈ ముఖకాంతి, వాక్యం అనే ముఖకాంతి మన మీద పడటం వల్ల మన పాపాలన్నీ కడిగివేయబడతాయి. అంటే మనకు తెలుస్తాయి, మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. నా సేవా పదంలో నేను చెప్పదగిన గొప్ప ఈ విధంగా రావడానికి కారణం ఒకటి, వ్యక్తిగత అరణ్య ప్రార్థన, వాక్య ధ్యానం. ఒక్కొక్క వచనాన్ని గంటల కొద్ది కూర్చుంటాను అక్కడ, గంటల కొద్ది కూర్చొని అసలు అది ఏంటి క్లారిటీ అయ్యేదాకా బయటికి రాను. ఆలోచన వచ్చిన ప్రతిసారి దీని దగ్గరికి వెళ్తే అపవాదిగాడు మనల్ని ఏం చేయలేడు. ఇంకో మాట కూడా చెప్తాను, మండుతున్న పొయ్యి మీద ఏగల వాలో, ప్రార్థనలోని వాక్యంలో మంటోడి మీద ఏ దెయ్యం తాగదు. అది వాడి తరం కాదు. ప్రార్థనలో నిరంతరం మండాలి. మనకు వచ్చిరాని ప్రార్థన అండి, ఆయన పాదాలు పట్టేసుకుని కథలను యుద్ధంతే. యాకోబు పట్టుకున్నట్లు మనం పట్టుకోగలిగితే దీవించి వెళ్తాడు దేవుడు. ఎలా? ప్రపంచానికి ఆశీర్వాదకరంగా. చచ్చే లోపల కొన్ని ఆత్మలు దేవుని చేతిలో పెట్టి, కొన్ని కాదు వేల ఆత్మల చేతిలో పెట్టి ఆయన కోసం పూర్తిగా ఆయన బలిపీఠం మీద ప్రాణార్పణంగా పోయబడి అనేకులు వెలిగించాలి. మనం సిద్ధపడాలి, అనేకులు సిద్ధపరచాలి. మనం పొందుకున్న ప్రత్యక్షత అనేకులు పొందుకునేలాగా, నేనున్న అనుభవం అనేకులకు ఉండేలాగా, నేను పట్టుకుంటున్న ప్రార్థన అనుభవం, నేను ప్రభు పట్టుకుంటున్న పాదాలు అనేకులు పట్టుకోవాలని. ఈరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మ్యాక్సిమం ప్రతి ఒక్కటి ప్రార్థన గురించే ఉంటుంది. అక్కడక్కడ మతోన్మాదులు తిట్టిని కనపడతాయి అంతే. మ్యాక్సిమం ప్రేయరే. నా అనుభవాలే అక్కడ మాట్లాడతాను, కేవలం నా అనుభవాలే మాట్లాడతాను. ఎందుకంటే ప్రార్థనలో కట్టుకున్నవాడు వాక్యం చదవగలుగుతాడు, ప్రార్థనలో ఉండగలిగిన వాడు ప్రభువుని ఆయన కలిగి ఉంటాడు, ప్రార్థనలో ఉండగలిగిన వాడు అపవాదిని జయించగలుగుతాడు, ప్రార్థనలో ఉన్నవాడు ఉన్నత శిఖరాల మీద కలగలుగుతాడు, ప్రార్థనలో ఉన్నవాడు ధారాళంగా మాట్లాడగలుగుతాడు. దేవుడితో వ్యక్తిగత సంబంధం అంత గొప్పదే. ఈరోజు ఈ సేవా పదంలో ఏ యవనస్తుడైనా, ఏ యవనస్తురాలైనా, ఏ ఒక్క వ్యక్తి, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎంత వాళ్ళైనా సరే, దేవుడితో వ్యక్తిగత సంబంధాలు మన గొప్ప శిఖరాల మీద నిలబెడతాయి. మరొకటి ఏంటంటే, మా కుటుంబం పతనం అయిపోయింది. నేను డైరెక్ట్గా చెప్పే ఒక మాట ఏంటో తెలుసా అండి, మేము పూజించినా, మేము ఎన్నో చేసినా ఏమీ ప్రయోజనం లేదు. ఒక్క నజరేయుడైన యేసుక్రీస్తు వారి వల్ల మాత్రమే మా జీవితాలు తిరిగి కట్టబడ్డాయి. యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసా? చివరిగా యేసుక్రీస్తు వారు ఎవరంటే మాట్లాడే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చెవులుండి వినే దేవుడు, కళ్ళుండి చూసే దేవుడు, కాళ్ళుండి నడిచే దేవుడు, చేతులుండి పట్టుకునే దేవుడు. ఆయనలో ఊపిరి ఉంది, ఆయన వల్ల మనకు ఊపిరి కలిగింది. ఏసే దేవుడు, యేసు వల్ల మనం బతుకుతున్నాను, మనం అందరం బతుకుతున్నాం. ఇటు అవకాశం ఇచ్చిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు, బ్రదర్కి వందనాలు. ఇలాగ నా సాక్ష్యాన్ని ఇలా పంచుకోవడానికి ఈ ఛానల్ ద్వారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పక దీవించబడతారని నేను కోరుకుంటున్నాను. అనేకులు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం చూశారు కదా, అనేక మందికి సాక్ష్యం షేర్ చేయండి. అలాగే బ్రదర్ మెసేజ్లు కావాలంటే యూట్యూబ్ ఛానల్ బ్రదర్ రవిరాజ్ అని ఉంటుంది, మీకు అది సెర్చ్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది. చాలామందికి ఆ బ్రదర్ తెలుసు, ఆ పరిచర్య గురించి కూడా మీకు అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తాను, తప్పుకోకుండా చూడండి. అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను.